ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో సభ్యులతో భేటీ అయ్యారు జగన్. 3 నెలల కాలం గడిచిపోయిందన్నారు. 5 ఏళ్లు కూడా ఇట్టే గడిచిపోతుందంటున్నారు జగన్. అందరూ ధైర్యంగా ఉండమన్నారు. తిరిగి మనం అధికారంలోకి వస్తామంటూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సూచించారు. రాబోయే ఎన్నికల్లో కూటమిని సింగిల్ డిజిట్కు పరిమితం చేస్తామంటూ జగన్ తమ ప్రతినిధులతో చెప్పుకొచ్చారు. అవును సార్, గత 5 ఏళ్లు కూడా ఇట్టే గడిచిపోయాయంటూ ఎమ్మెల్సీ మండుతోక అరుణ్ కుమార్ అనడంతో ఒక్కసారిగా జగన్ నవ్వారు. ఎమ్మెల్యేలు కూడా నవ్వారు. ఢిల్లీలో జరిగే దీక్షకు మాత్రం అందరూ హాజరు కావాలంటూ జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక రాబోయే ప్రభుత్వం తమదేనంటూ జగన్ తన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ 3 నెలలు గడిచిపోయిందని, 5 ఏళ్లు కూడా ఇట్టే గడిచిపోతుందంటూ జగన్ చెప్పడం, అందరూ ధైర్యంగా ఉండాలంటూ పార్టీ ప్రజాప్రతినిధులకు ఆయన దిశానిర్దేశం చేశారు. తిరిగి తామే అధికారంలోకి వస్తామన్నారు జగన్. రాబోయే ఎన్నికల్లో కూటమిని సింగిల్ డిజిట్కే పరిమితం చేద్దామంటూ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ చేసిన కామెంట్ ఒక్కసారి నవ్వులు పూయించింది. అవును సార్, గత 5 ఏళ్లు కూడా ఇట్టే గడిచిపోయాయంటూ ఆయన చేసిన కామెంట్ ఒక్కసారిగా అటు జగన్ నవ్వారు, ఎమ్మెల్యేలు కూడా నవ్విన పరిస్థితి. మొత్తం మీద ఢిల్లీలో జరిగే దీక్షకు మాత్రం అందరూ హాజరై ఐక్యత చాటాలని, వైసీపీపై జరుగుతున్న దాడులను ఖండించాలంటూ జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎస్ కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో జగన్ ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. 3 నెలలు గడిచింది, మరొక కొద్ది రోజుల పాటు వేచి చూస్తే ప్రభుత్వం కూడా టర్మ్ అయిపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం మొండితోక అరుణ్ కుమార్ చేసిన కామెంట్ కూడా ఆ సమావేశంలో నవ్వులు పూయించినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఆ కన్వర్జేషన్ ఏంటి? రామ్దాస్, ఎస్, మొత్తం మీద అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన కార్యాలయంలో అంటే అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరితో కూడా వాళ్ళకి కేటాయించిన గదిలోకి వెళ్ళి కాసేపు కూర్చునే ప్రయత్నం అయితే చేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకి కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కాలం ఎప్పుడు ఒకటిగా ఉండదు, కాలం పెండలం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది వెనక్కి వచ్చి తీరుతుంది అని చెప్తూనే ఇప్పుడే 3 నెలలు గడిచిపోయిన విషయాన్ని కూడా మనం చిటికలో గడిచిపోయి 5 సంవత్సరాలు ఎంతసేపు పడుతుంది, 5 సంవత్సరాలు కూడా రాబోయే ఎన్నికల్లో తిరిగి మనం అధికారంలోకి రాబోతున్నామని చెప్తూనే ఈసారి ఖచ్చితంగా మనం 2 డిజిట్లకి పరిమితమేమో, ఈసారి వాళ్ళు 1 డిజిట్కే పరిమితం చేస్తామని చెప్పి మాట్లాడిన పరిస్థితి. దీంతో ఒకసారిగా వెనకనున్న మొండితోక అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ, సార్ అవును సార్, గతంలో కూడా 5 సంవత్సరాలు గడిచిపోయినట్టుగా కూడా అట్టే గడిచిపోయాయి అని చెప్పడంతో ఒకసారిగా అందరూ జగన్మోహన్ రెడ్డితో సహా నవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఒక్కసారిగా వ్యవహారాన్ని అంతా కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీలకి తన ఎమ్మెల్యేలకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు నడవాలి. ఈ 5 సంవత్సరాలు నడవాలంటే చిన్న విషయం కాదు. చాలా పరిస్థితులు ఉంటాయి, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, వీటన్నిటినీ ఎదుర్కొని నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్గా ధైర్యంగా ఉండండి. రేపు ఢిల్లీలో జరగబోయే వ్యవహారంలో కూడా, రేపు జరగబోయే కార్యక్రమం కూడా అందరూ హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. హాజరు కాండి అని చెప్పి ఆయన చెప్తేనే వాళ్ళకి కొంత ధైర్యం నూరిపోసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఎప్పుడైతే 5 సంవత్సరాలు టక్కని గడిచిపోతాయని చెప్పంగానే ఎమ్మెల్సీ వెనకనుండా అరుణ్ కుమార్, అవును సార్, గత మన ప్రభుత్వం కూడా ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు అన్నప్పుడు మాత్రం వెంటనే అందరూ నవ్వులు పోయించిన పరిస్థితి అయితే మనం చూసాం. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాత్రం కొంత ధైర్యం చెప్పి ప్రభుత్వంతో పాటు, అంటే తనతో పాటు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్సీలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందని కొంత సమాచారం కనపడుతుంది. కొంత ప్రచారం సిటీస్లో జరుగుతోంది. కొంత దగ్గర ఎమ్మెల్సీలని తమ అనునయులే పార్టీ వీడదామని చెప్పి చెప్తున్నారు అనేది, ఇవన్నీ కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ నిలబెట్టే ప్రయత్నం మాత్రం వీళ్ళందరూ చేస్తున్నట్టుగా, అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా తన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి మనం చూడాలి. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. అసెంబ్లీలోని తన ఛాంబర్లో సభ్యులతో భేటీ అయ్యారు జగన్. 3 నెలల కాలం గడిచిపోయిందని, 5 ఏళ్లు కూడా ఇట్టే గడిచిపోతుందంటూ ధైర్యం చెప్పారు. అందరూ ధైర్యంగా ఉండాలన్నారు. తిరిగి తామే అధికారంలోకి వస్తామంటూ పార్టీ ప్రజాప్రతినిధులతో జగన్ దిశానిర్దేశం చేశారు. ఇక ఢిల్లీలో జరిగేటువంటి ధర్నాకు ఖచ్చితంగా అందరూ హాజరై ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించాలంటూ జగన్ తన ప్రజాప్రతినిధులకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు.